హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని విరాట పర్వంలో ప్రథమ శ్వాసాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. జనమేజయుడు: ఓ మహర్షి, మా తాతలంతా ఆజానుబాహులు, స్ఫురద్రూపులు కదా. ద్రౌపది జగదేక సుందరి, విరోధులేమో వీరి కోసం వేట కుక్కల్లా తిరుగుతున్నారు. వీరందరినీ తప్పించుకుని అజ్ఞాతవాసాన్ని ఎట్లా గడిపారో చెప్పు. వైశంపాయనుడు: రాజా, పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం ముగియబోతుండగా ధర్మరాజు బ్రాహ్మణులంతా చుట్టూ కూర్చుని ఉండగా వారితో వినయంగా చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తములారా, దుర్యోధనుడు చేసిన కుట్ర కుతంత్రాల వలన మాతో పాటు మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఏదో విధంగా 12 ఏళ్ళ అరణ్యవాసం ముగిసింది. ఇక 13వ సంవత్సరం మేమంతా అజ్ఞాతంగా గడపాల్సి ఉంది. దుర్యోధనాదులంతా మా అజ్ఞాతవాసాన్ని భంగం కలిగించాలని కంకణం కట్టుకున్నారు కనుక మా అజ్ఞాతవాస కాలంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆ తర్వాత అక్కడే ఉన్న రాజపురోహితుడు ధౌమ్యుడు ఇలా అన్నాడు. ధౌమ్యుడు ఓదార్చుట: ధర్మరాజా, ధర్మాధర్మాలను నిర్ణయించడంలో కానీ, ఉదార ప్రవృత్తిలో కానీ మనోధైర్యం కలవాడు అని, సత్కర్మలు విహితంగా చేయగల నేర్పు గలవాడు అని లోకంలో పేరు తెచ్చుకున్నావు. అటువంటి ధీరుడు అయిన నువ్వు కష్టాలు వచ్చాయి కదా అని కంటతడి పెట్టుకోవడం తగునా? ధర్మనందన, దేవతలకైనా సరే కొన్ని సందర్భాల్లో వారి సామర్థ్యాన్ని ప్రదర్శించే వీలు ఉండదు. అటువంటప్పుడు కాలం కలిసి వచ్చే వరకు తమ సామర్థ్యాన్ని కప్పిపుచ్చుకుని ఒదిగి ఉండక తప్పదు. ఇంద్రుడు నిషిధ పర్వతాన్ని ఆశ్రయించి తలదాచుకున్నాడు. భగవంతుడు అతిథి గర్భంలో ఒదిగి కాలం కలిసిరాక వామన రూపాన్ని ధరించాడు. ఔరుడు తల్లి తొడలో దాగలేదా? శూరుడు ధేనువు శరీరంలో ప్రవేశించి అజ్ఞాతంగా గడిపాడు. వీళ్ళంతా సమర్థులే అయినా కాలం కలిసి వచ్చే వరకు ఒదిగి కష్టాలు అనుభవించారు. సమయం చూసుకుని విజృంభించి శత్రువును జయించారు కనుక నువ్వు కూడా ఆపదల్ని కష్టాలని ఓర్చుకుని ఆ తరువాత శత్రువుపైన ప్రతీకారం తీర్చుకో. అన్నిటికీ మించి ధర్మ దేవతయే నీ ధర్మనిరతిని మెచ్చి అజ్ఞాతవాసానికి భంగం కలగదని వరమిచ్చాడు కదా. భీముడు: అన్న, ఆనాడు నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానానికి అర్జునుడే మదపుటేనుగు కౌరవులనే పద్మాల సమూహాన్ని చిందరవందర చేసేవాడే కానీ నీ ఆజ్ఞ అనే గట్టి పాశాల చేత బంధించబడ్డాడు. భీముడు మాటలు ధర్మరాజును సంతోషపెట్టాయి. బ్రాహ్మణులంతా ధర్మరాజాదులను దీవించి వారి ప్రదేశాలకు వెళ్ళిపోయారు. తర్వాత ధర్మరాజు దమ్ములను, ద్రౌపదిని ధౌమ్యుడితో కలిసి కొంత దూరం ప్రయాణం చేసి ఆ రాత్రి ఒక ప్రదేశంలో నివసించారు. సూర్యోదయానికి ముందే ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, మన 5గురం ద్రౌపదితో కలిసికట్టుగా ప్రయాణం చేస్తే చూసేవాళ్ళు మనల్ని తేలికగా గుర్తిస్తారు కనుక మనం ఏదైనా ఉపాయాన్ని ఆలోచించాలి. అర్జునుడు: ధర్మరాజా, అజ్ఞాతవాసాన్ని కూర్చిన చింతన విడిచిపెట్టండి. ఎందువలనంటే యమధర్మరాజు అంతటి వాడు స్వయంగా నీ ప్రవర్తనకు మెచ్చుకుని వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావం చేత కూడా మనం ఎక్కడున్నా మనల్ని ఎవరు గుర్తించలేరు. మన పొరుగు పాంచాల, చేది, మత్స్య దేశాలు, సాల్వ, వైదేహి, బాహ్లిక, దశార్ణ, సూరసేన, కళింగ, మగధ దేశాలున్నాయి. ఈ దేశాలన్నీ సుభిక్షంగాను బలమైన ప్రభువుల చేత పాలించబడుతున్నాయి. ఈ దేశంలో మనం ఎక్కడున్నా మనల్ని ఎవరు గుర్తించకుండా మసులుకోగలం కనుక ఈ దేశంలో మీకు నచ్చిన చోటునే మనమందరం ఉందాము. అర్జున, నువ్వు అన్నమాట నిజమే. దైవం ఇచ్చిన వరం ఎన్నడూ వ్యర్థం కాదు. ఇక మత్స్య దేశాధిపతి అయిన విరాటుడు పరమ ధార్మికుడు, పరాక్రమవంతుడు, మంచి వారికి ఆశ్రయం ఇచ్చే గుణం ఉన్నవాడు కనుక ఈ విషయంలో మరో ఆలోచన చేయకుండా వెంటనే మనమందరం విరాటుని కొలువులో చేరిపోదాం. అయితే మహారాజు మెప్పు పొందే విధంగా ఎవరెవరు ఏ పనులకు ఏ విధంగా మెరుగుతారో చెప్పండి అన్నాడు. పాండవులు తాము వెలగవలసిన తీరు గూర్చి నిర్ణయించుకొనుట. అర్జునుడు: అన్న, మా దిగులంతా నిన్ను గురించే. ఎందువనంటావా? నీకు ఇతరుల చేత సేవలు చేయించుకోవడమే కానీ ఇతరులు సేవ చేయటం నీ వృత్తి కాదు. నువ్వు సామాన్యుడిగా స్ఫురద్రూపివి, అభిమాన వైభవం ఉన్నవాడవు. శాంతి, దాంతి, త్యాగభోగాలు, దయాసత్యాలు నీకు పెట్టిన ఆభరణాలు. గొప్ప ధార్మికుడివి. కీర్తిని ఆర్జించడమే నీ ప్రవృత్తి కనుక నువ్వు అజ్ఞాతంగా గడపడం ఎట్లాగా అన్నదే మనమంతా ఆలోచించాలి.
ధర్మరాజు: అర్జున, నీ ఆరాటాన్ని గ్రహించాను. నువ్వేమీ దిగులు పడకు. నేను సన్యాసి వేషంలో విరాటుడు కొలువులో ప్రవేశిస్తాను. అతడి కొలువులో సభ్యుడిగా ఉంటానే గాని భృత్యుడిగా ఉండను. ఆ మహారాజుకు సందర్భాన్ని బట్టి ఆయనకు కుతూహలం కలిగించే పుణ్యకథలు చెప్తూ కాలక్షేపం చేస్తాను. నాకు జ్యోతిష్యం తెలుసు, శకున శాస్త్రం తెలుసు, శ్రౌతం స్మార్తం రెండూ తెలుసు. ఆయా సందర్భాన్ని తగ్గట్టుగా నా ప్రతిభను చాటుతూ విరాటుడి మనసుకు సంతోషాన్ని కలిగిస్తాను. జోదం అంటే నాకు కుతూహలమని మీ అందరికీ తెలుసు. సుకుమారమైన జోదాన్ని సరదాకు ఆడుతూ మహారాజును సంతోషపెడతాను. నా దగ్గర రకరకాలైన పాచికలున్నాయి. కొన్ని మణులు పొదిగినవి, కొన్ని బంగారంతో చేసినవి, కొన్ని వెండితో చేసినవి. వాటిని చూపి మహారాజును ఆకట్టుకుంటాను. అతడి అనుగ్రహానికి పాత్రుడనవుతాను. ఈ పాత్రకు తగినట్లుగా కంకుడు అనే పేరుతో సంచరిస్తాను. ఒకవేళ ఆ రాజు నన్ను నా పుట్టు పూర్వత్వాలు చెప్పమంటే, పూర్వం నేను ధర్మరాజు స్నేహితుడిని, అతని దగ్గరుంటూ అతన్ని సంతోషపడుతూ ఉండేవాడని చెబుతాను. అంతట భీముడి వంక చూస్తూ, ఈ మహాబలశాలి ఆనాడు ద్రౌపది కోసం సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు యక్షులందరినీ ఓడించాడు. కిమ్మీరుడు, బకాసురుడు, జటాసురుడు వంటి రాక్షసులను చంపి లోకులకు మహోపకారాలెన్నో చేశాడు. పుట్టినప్పటి నుండి బలగర్వంతో జీవించిన ఈ మహాత్ముడు సామాన్య మానవులు ఎట్లా సేవిస్తాడు అని నిట్టూరుస్తూ ధర్మరాజు కంటతడి పెట్టుకుంటుండగా భీముడు ఇలా అన్నాడు: అన్న, నన్ను గురించి మీరు విచారపడకండి. నేను వంటవాడిగా విరాటుడి కొలువులో చేరతాను. ఇంతవరకు లోకంలో ఎవరూ రుచి చూడని వంటకాలన్నీ వండి మన్నన అందుకుంటాను. ఈ వంట పనిలో నాకు ఎటువంటి శారీరక శ్రమ అనిపించదు. వాళ్ళు ఎంత పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి పడేసినా నా కాళ్ళు చేతులతో విరిచి కట్టెలుగా వాడుకుంటాను. కత్తి, గొడ్డలి వంటి పరికరాలను తెచ్చమని అడగను. వంటశాలకు అధికారి ఎవరో తెలుసుకుని అతడితో వినయంగా మాట్లాడి నేర్పుతో పనిలో చేరతాను. ఊళ్ళో ఉన్న మల్లయోధులతో స్నేహం చేస్తాను. వాళ్ళకు ఆశ్చర్యం కలిగేట్లుగా మల్ల విద్యా రహస్యాలను నేర్పుతాను. పోటీలో వాళ్ళను ఓడిస్తాను కానీ చంపను. వినోదాన్ని కలిగిస్తాను. అంతేకాదు, విరాటరాజు ఆశ్చర్యపోయేట్లుగా పెద్ద పులిని కానీ, అడవి దున్నను కానీ, మదించిన ఏనుగును కానీ, భయంకరమైన సింహాన్ని కానీ ఎదిరించి కేవలం కాళ్ళు చేతులతోనే వాటిని పొగరనిచి అది పట్టుకుంటాను. నేను వలలుడు అని పేరుతో వంటవాడిగా విరాటుడు కొలువులో చేరతాను. నా పుట్టు పూర్వత్వాలు అడిగితే పూర్వం ధర్మరాజు దగ్గర వంటవాడిగా పనిచేశానని చెబుతాను. ధర్మరాజు: భీమసేన, నీ ఆలోచన బాగుంది, కానీ నాకు ఇప్పుడు అర్జునుడి గురించి విచారం పట్టుకుంది. ఎందువలనంటే ఈ అర్జునుడు ఖాండవ వనాన్ని దహించేశాడు. దేవతలకైనా సాధ్యం కాని పరమశివుని ప్రసన్నం చేసుకున్నాడు. రాక్షసుల గర్వాన్ని అణిచి ఇంద్రుడిని మెప్పించి అతడి సింహాసనంలో సగభాగాన్ని ఆక్రమించాడు. అటువంటి మహానుభావుడైన అర్జునుడు ఒక సామాన్య మానవుడు కొలువులో ఉద్యోగం చేయగలడా అని వాపోయాడు. అర్జునుడు: అన్న, విచారించకు. అజ్ఞాతవాసానికి అవసరమయ్యే వేషాన్ని నాకు దైవమే ప్రసాదించాడు. అది ఎట్లాగో చెప్తాను వినండి. పూర్వం నేను దేవేంద్ర నగరంలో అమరావతిలో ఉన్నప్పుడు ఊర్వశి నన్ను నపుంసకుడు కమ్మని శపించింది. కానీ దేవేంద్రుడు నన్ను కరుణించి, నీవు ఈ శాపాన్ని అజ్ఞాతవాసంలో అనుభవించదువు, అది తీరగానే నీకు శాప విముక్తి కలుగుతుంది అని అనుగ్రహించాడు. అందువల్ల నేను పేడి వేషాన్ని ధరించి చేతుల మీద గాయాలు కనిపించకుండా గాజులు వేసుకుంటాను. ఆ విధంగా నపుంసక వేషంలో విరాటుడి దగ్గర చేరి అంతఃపుర కన్యలకు నాట్యం నేర్పే పనికి నన్ను వినియోగించమని అడుగుతాను. నీ మనసుకు సంతోషం కలిగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. నా పేరు బృహన్నల అని చెప్పుకుంటాను. నా పూర్వపరాలు ఏమిటని అడిగితే పూర్వం ద్రౌపది అంతఃపురంలో ఉంటూ నాట్యం నేర్పేవాడినని చెబుతాను. ధర్మరాజు: అర్జున, నీ వేషం భేషుగ్గా ఉంది. పైగా దేవతల అనుగ్రహం ఉన్న వేషము బాగుంది. వెంటనే నకుల సహదేవుల గుర్తుకొచ్చి మనసులో వేదన కలిగింది. నకులుడు గొప్ప అందగాడు, మంచి మనసున్నవాడు, సుకుమారమైన శరీరము. అతడు ఇతరులకు సేవ చేయడం చాలా కష్టం. అందుకే ఎక్కువగా విచారిస్తున్నాను. నకులుడు: అన్న, అశ్వరక్షకుడిగా మత్స్యరాజు కొలువులో చేరతాను. పగురుబోతు గుర్రాలను లొంగ తీసుకుని కళ్ళాలు తగిలించి సైన్యానికి అప్పగిస్తాను. గుర్రాలకు వచ్చే రోగాలకు తగిన చికిత్స చేసి ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తాను. గుంపులో అయిన ఆడ గుర్రాలను జాతి మగ గుర్రాలతో కలిపే నేర్పు నాకున్నది. అందుమూలంగా అశ్వరక్షకులకు ఊరట కలిగించి విశ్రాంతి కలిగేట్లు చేస్తాను. ధర్మరాజా, నేను దామగ్రంథి అనే పేరు పెట్టుకుంటాను. అడిగితే ధర్మరాజు కొలువులో అశ్వరక్షకుడిగా పనిచేసేవాడని చెప్తాను.
ధర్మరాజు బాగుంది, అట్లాగే చెయ్యి. అయితే సహదేవుడు కపటం లేనివాడు, మహా తేజస్వి, నిర్మలమైన మనసు గలవాడు, ధార్మికుడు, అన్నిటికీ మించి కుంతీదేవి గారాల బిడ్డ. అతని శరీరం స్త్రీ శరీరం కన్నా కోమలం. ఇటువంటి వాడు ఏ పనిలో ఇమడగలడా అని ఆలోచిస్తున్నాను. సహదేవుడు: ధర్మరాజా, నేను పశుపాలనలో సమర్థుడను, తంత్రిపాలుడనే పేరుతో విరాటుడు కొలువులో చేరతాను. గొడ్డుపోయిన గోవులనైనా కామధేనువుగా చేస్తాను. బక్కచిక్కిన జీవాలకు కండపట్టి మేత వేసి నిగనిగ నాడేట్టు చేస్తాను. పశువుల రోగాలు పాలిట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. పొగరుమూత ఆవైన గంగి గోవులా చేస్తాను. గోసంపద వృద్ధి అయ్యే జాగ్రత్తలన్నీ పాటిస్తాను. ఆవుల మందలు తిరిగే వనాల్లో క్రూర మృగాలు అడుగు పెట్టకుండా చూస్తాను. గోసంపదలు దొంగల పాలు కాకుండా కాపాడుతాను. అంత పూర్వం అక్కడ పనిచేసావని అడిగితే ఎక్కడ పనిచేసావని అడిగితే ధర్మరాజు గోశాలలో రక్షకుడిగా పనిచేశానని చెబుతాను. ధర్మరాజు: సహదేవ, నీ ఆలోచన బాగుంది, అట్లాగే చెయ్యి. తర్వాత ద్రౌపది వైపు చూస్తూ, ఆమె సుకుమారి, సేవలు చేయించుకోవడమే కానీ చేసేరగదు, విశాలమైన మనసు గలది. అటువంటి ద్రౌపది ఇతరులకు ఏ సేవ చేసి మెప్పిస్తుందని వాపోయాడు. ద్రౌపది: నేను సైరేంద్రి వేషంలో అంతఃపురంలో ప్రవేశించి విరాటుని రాణి సుధేష్ణను దర్శిస్తాను. ఆమెతో నా పేరు మాలిని అని చెప్తాను. ఆమె మహాపతివ్రత. ఆమె సమక్షంలో నేను భద్రంగా జీవించగలుగుతాను. చక్కటి మైపోతలు తయారు చేస్తాను. రకరకాలైన పూలహారాలు కడతాను. కొప్పులకు తగ్గట్టుగా దండలు కట్టి అలంకరిస్తాను. మహారాణికి నా పట్ల మక్కువ కలిగేట్లు ప్రవర్తిస్తాను. ఇంతకుముందు ఎక్కడున్నామని అడిగితే ద్రౌపదికి పరిచారికగా ఉంటూ నాకు పురమాయించిన పనులన్నీ ఎంతో చకచకంగా చేసేదాన్నని చెప్తాను. ధర్మరాజు: ద్రౌపది, నీవు మన వంశాచారాలను తెలిసిన మహాప్రతివ్రతవు. దుర్మార్గులు, తుంటరులు ఎదురుపడితే వారి మనసులోని ఆలోచనలు పసిగట్టి ఏమార్పాటుతనం లేకుండా ప్రవర్తించాలి. ద్రౌపది చిరునవ్వు నవ్వుతూ: రాజా, సైరంధ్రి జాతి వారి గౌరవం కలవారు. తమ గౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటారు. సౌజన్య బుద్ధితో ప్రవర్తిస్తారు. ప్రాతివత్యంతో నడుచుకుంటారు. సైరంధ్రిగా నాకు తగిన పనులు చేస్తూ ఉంటాను. అజ్ఞాతవాస నియమాలన్నీ గుర్తుంచుకుంటాను. పాపభీతిని వదిలిపెట్టను. గౌరవం కాపాడుతాను. వైశంపాయనుడు: రాజా, ధర్మరాజు ద్రౌపది తమ్ములు చెప్పిన దానికి సంతోషంగా అంగీకరించాడు. అగ్నిహోత్రాలను రక్షిస్తూ ఉండమని ధౌమ్యుని కోరాడు. వంటవాళ్లను ద్రౌపది పరివారాన్ని ద్రౌపదుడి నగరానికి పంపాడు. ద్రౌపదుడి నగరానికి పంపాడు. ఇంద్రసేనుడు మొదలైన సారథులను ద్వారకలో ఉండమని చెప్పి తమను గూర్చి ఎవరైనా అడిగితే మమ్మల్ని అందరినీ ద్వైతవనంలో వదిలి వెళ్ళిపోయారని చెప్పమన్నాడు. అప్పుడు ధౌమ్యుడు పాండవులతో ఇలా అన్నాడు. ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మాల గురించి తెలుపుట. ధర్మరాజా, మీరంతా అన్నీ తెలిసిన వారే. అయినా హితం కోరేవారి సమయానికి తగిన మంచి మాటలు 4 చెప్పకుండా ఉండలేరు. ధర్మరాజా, మీరంతా రాజవంశంలో పుట్టారు. అరికాలికి మట్టి అంటకుండా, సూర్యరశ్మి తాకకుండా అల్లారు ముద్దుగా పెరిగారు. ఆ తరువాత మహారాజులే రాజ్యపాలన చేశారు. రాజాది రాజులందరూ మిమ్మల్ని సేవించారు. అటువంటి మీరు ఒక సామాన్య రాజు దగ్గర సేవకులుగా ప్రవేశిస్తున్నారు. అక్కడ ఏమాత్రం తొందరపాటు ప్రదర్శించినా మీ 12 ఏళ్ళు పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందువల్ల నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్తాను. రాజుల సేవ అంటే కత్తి మీద సాములాగా ఉంటుంది. అందువల్ల సేవాధర్మాలు సంక్షిప్తంగా చెప్తాను, వినండి. రాజు అనుమతి లేకుండా దర్శించరాదు. మీకు ఉద్దేశించబడిన ఆసనాలపైనే కూర్చోవాలి. దుస్తులు, అలంకారాల విషయంలో పై అధికారుల దుస్తుల కన్నా విలువైన ధరించరాదు. రాజుగారి అనుగ్రహం లభించింది కదా అని మర్యాద తప్పి మాట్లాడకూడదు. రాజుగారి ఇంటికన్నా మన ఇల్లు అందంగా అలంకరించుకోకూడదు. రాజు ఎదుట బలదర్పం చూపకూడదు. రాజు ధరించిన దుస్తులు లాంటివి ధరించకూడదు. రాజుకు ఇష్టమైన వస్తువుల్ని కోరకూడదు. రాజులకు కోపం వస్తే మిత్రుల్ని, శత్రువుల్ని, ఆప్తుల్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. వాళ్ళకి స్వార్థం తప్పిస్తే పాపభీతి ఉండదు. అందువల్ల సేవకుడు రాజకార్యాలకు అడ్డుపోకూడదు. వారి మాటకు ఎదురు చెప్పకూడదు. రాజుతో ఎంత దగ్గరగానైనా మెలగవచ్చు, తప్పులేదు. కానీ రాజపరివారంలో 10 మందికి ఇష్టం లేని పనిని రాజు చేత చేయించకూడదు. దానివల్ల ఎంతటి వాడైనా ఆ పదవిలో చిక్కుకోక తప్పదు. రాజు ముందు కానీ వెనుక కానీ నిలబడకూడదు. ఒక పక్కగా తగినంత దూరంలో ఒదిగి నిలబడాలి. అంతఃపురంలో మాటలు బయటకు చెప్పకూడదు. ఎక్కడైనా రాజుకు సంబంధించిన మాటలు వింటే ముందుగా వాటిని గురించి బాగా ఆలోచించాలి.
రాజు వినదగినవి అయితేనే చెప్పాలి. అంతఃపురంలో సంబంధాలు పెట్టుకోకూడదు. రాజు కూర్చోమన్నప్పుడే ఆసనాల్లో కూర్చోవాలి. అట్లాగే వాహనాల్లో కూడా ఎక్కమన్నప్పుడే ఎక్కి కూర్చోవాలి. రాజు గౌరవించిన రోజున పొంగిపోరాదు, అవమానించిన రోజున కుంగిపోరాదు. రెండింటిని మర్చిపోయి రాజు దగ్గర ఎప్పటి వల్లే ప్రవర్తించాలి. ఒకవేళ రాజు ఎవరినైనా అనుగ్రహించాలనుకున్నా లేదా శిక్షించాలనుకున్నా అవి అమలయ్యేంత వరకు తెలిసినా తెలియనట్లే ప్రవర్తించాలి. ఎండా వానలు సహిస్తూ ఆకలి దప్పులు తట్టుకుంటూ రాజాజ్ఞ శిరసా వహించాలి. రాజధనాన్ని పాముతో సమానంగా చూడాలి. అట్లా కాకుండా ఏమాత్రం కక్కుర్తి పడ్డా ప్రాణాల మీదకు వస్తుంది. అంతఃపుర స్త్రీలతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. ఈ జాగ్రత్తలన్నీ మనసులో పెట్టుకుని ఈ సంవత్సర కాలం జాగ్రత్తగా మచులుకోవాలి. ఇవే నా ఆశీర్వాదాలు అన్నాడు. ఆ తర్వాత ధౌమ్యుడు వినయంతో అగ్నిని ప్రజ్వరలెక్కి చేశాడు. ఇష్టఫల సిద్ధి కోసం పూజలు నిర్వహించాడు. ప్రయాణం అవుతుండగా మంగళకరమైన మంత్రాలు పఠించాడు. ఆ తర్వాత పాండవులు అగ్నిదేవుడికి ధౌమ్యుడికి ప్రదక్షిణపూర్వక నమస్కారాలు చేశారు. ధౌమ్యుడు చెప్పిన సుముహూర్తంలో అతడితో కలిసి ప్రయాణం సాగించారు. అట్లా బయలుదేరుతూ ఉండగా వారికి అనేక శుభశకునాలు కనిపించాయి. వారు అట్లా బయలుదేరి దశార్ణ దేశానికి ఉత్తరంగాను, పాంచాల దేశానికి దక్షిణంగాను ఉన్న సాళ్వ సూరసేన దేశాలకు మధ్యగా పోయి యమునా నది దక్షిణ తీరాన్ని చేరుకున్నారు. వారు అక్కడ నుండి పశ్చిమ దిశగా ప్రయాణమై దారిలో దొరికిన కందుమూలాలు పళ్ళు తింటూ ప్రయాణం చేశారు. రకరకాల అడవి మృగాలను వేటాడారు. మనోహరమైన పూలు పండ్లు వృక్షాల నీడలో విశ్రాంతి తీసుకున్నారు. అందమైన సరోవరాల్లో జలకాలాడారు. అట్లా ప్రయాణం చేస్తూ నెమ్మదిగా మత్స్య దేశంలో ప్రవేశించారు. అక్కడ నుండి ధౌమ్యుని వెనక్కి పొమ్మన్నారు. అక్కడ ఒక ముని ఆశ్రమంలో తలదాచుకున్నాడు. ధర్మరాజు ఆదులంతా పట్టణ గ్రామాల పక్కకు పోకుండా అడవి మార్గానే ప్రయాణిస్తూ బాగా అలసిపోయారు. ద్రౌపది బాగా అలసిపోయి కాలు తీసి కాలు పెట్టలేకపోయింది. ఎక్కడ పడితే అక్కడ చతికిల పడిపోయేది. అది చూసిన ధర్మరాజు అర్జునుడితో, అర్జున, మనం ఈరోజే విరాట్ నగరం చేరాలన్న లక్ష్యంతో విశ్రాంతి లేకుండా నడిచాము. అందువలన ద్రౌపది అంతగా అలసిపోయింది. నకుల సహదేవులు ఆమె కన్నా సుకుమారులు కావడం వల్ల వారిద్దరూ బాగా అలసిపోయారు. అందువల్ల నువ్వు మోసుకుని రమ్ము అన్నాడు. ధర్మరాజు చెప్పినట్లే అర్జునుడు సుకుమారి అయిన ద్రౌపదిని 2 చేతులపైన మోసుకుంటూ అన్నదమ్ములతో కలిసి నడిచాడు. కొంత దూరం అట్లా ప్రయాణించగానే విరాట్ నగరం కనిపించింది. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, మనం ఈ ఆయుధాలతోనూ ఊళ్ళోకి పోతే ప్రజలు మనల్ని గుర్తించే ప్రమాదం ఉంది కనుక మనం ఇక్కడ ఆయుధాలను విడిచి వస్త్రాధారణను మార్చుకొని తర్వాత పురప్రవేశం చేద్దాం అన్నాడు. అర్జునుడు గాంధీవాన్ని ఇతర ఆయుధాలను దాచడానికి 4 మూలలా తిరిగి చూశాడు. దగ్గరలోనే ఒక శ్మశానం, ఆ పక్కనే ఒక పెద్ద జమ్మి వృక్షం కనిపించాయి. ఆ జమ్మి చెట్టు చిటారు కొమ్మలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొమ్మలు 4 దిక్కుల దట్టంగా వ్యాపించాయి. దట్టంగా అలుముకొని సూర్యరశ్మిని చొరనివ్వటం లేదు. అక్కడ పట్టపగలే చెమ్మ చీకటి వ్యాపించి ఉన్నాయి. దాని త్వరలో క్రూర సర్పాలు నివాసం ఏర్పరచుకున్నాయి. అర్జునుడు ఆ వృక్షాన్ని ధర్మరాజుకు చూపించాడు. అన్న, ఈ వృక్షం శ్మశానంలో ఉంది. అందువల్ల భూత పేద పిశాచాలకు భయపడి ప్రజలెవరూ ఈ ప్రాంతానికి రారు. పొరపాటున ఈ దారిని పోయేవారు కూడా ఈ చెట్టు ఎక్కే సాహసం ఎవరూ చేయరు కనుక మన ఆయుధాలను దాచుకోవడానికి ఇదే అనువైన ప్రదేశం. కనుక ఆయుధాలన్నింటినీ కట్టకట్టి ఓ ఎత్తైన కొమ్మకేసి కడదాము. మన అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వచ్చి తీసుకోవచ్చును అన్నాడు. పాండవుల ఆయుధాలను సెమ్మి వృక్షంపై భద్రపరచుట అర్జునుడి సూచన అందరికీ నచ్చింది. అందరూ తమ తమ ధనుసులను వింటి నారిని విప్పారు. అర్జునుడు తన గాంధీవాన్ని నారి విప్పుతూ, అయ్యో గాంధీవమా, నీ సహాయంతోనే నేను దేవదానములను కూడా జయించాను. ఇప్పుడు నిన్ను విడిచి ఉండాల్సి వస్తోంది. ఇటువంటి రోజు వస్తుందని ఎదురు చూడలేదు కదా అని వాపోయాడు. ధర్మరాజు కూడా తమ్ముల ఆయుధాలను తన ధనుస్సును ప్రశంసిస్తూ వారి విజయాలన్నిటికీ జ్ఞాపకం చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు. వారందరూ తమ ఆయుధాలను ఒకచోట చేర్చగా ధర్మరాజు వాటన్నిటినీ మూటగా కట్టాడు. ఆ విధంగా ఆయుధాలన్నిటినీ పాములను పెట్టెలో పెట్టి బంధించినట్టు మోపుగా కట్టాడు. ధర్మరాజు యముడి వలన వరం పొందటం వలన నిస్సంకోచంగా జమ్మి చెట్టు ఎక్కాడు. అక్కడే ధర్మరాజు బ్రాహ్మణ్ణి
శివుణ్ణి, విష్ణువుని, దిక్పాలకులను, సూర్యచంద్రుల్ని, వనదేవతల్ని, పితృదేవతల్ని స్తుతించాడు. భూమి ఆకాశాల వంక చూశాడు. ఒక పెద్ద కొమ్మను ఆయుధాలని వేలాడకట్టి ఆయుధాలకు నమస్కరించి ఇలా ప్రార్థించాడు: అర్జునుడికి నాకు తప్ప ఇతరులకి మీ ఉనికిని చూపకండి. ఇతరులకు వీరు విషసర్పాల్లా కనిపించి బుసలు కొట్టాలి. భీముడికి కౌరవులపైన చెప్పలేనంత కోపం ఉంది. అతడు ఏ సమయంలో ఎట్లా ప్రవర్తిస్తాడో అతడికే తెలియదు. ఆ కోపంలో మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. అతడి కోపానికి మీరు లొంగిపోకండి. ఎట్లాగైనా సరే ఈ సంవత్సరం అంతా మీరు అతన్ని వంచాలి అని వేడుకున్నాడు. చెట్టు నుండి దిగి వచ్చి భీముని కౌగిలించుకుని వీపు నిమిరాడు. నకుల సహోదరులను కూడా ఓదార్చాడు. ఆ పక్కనే చచ్చిపడి ఉన్న ఒక పశువు చర్మాన్ని సహదేవుడి చేత ఒలిపించి ఆయుధాలకు వర్షానికి తడిసిపోకుండా కప్పించాడు. అంతటితో తృప్తి కలగలేదు. అక్కడే ఉన్న చచ్చిపడి ఉన్న మనిషి శవాన్ని ఒకటి చూసి దాన్ని కూడా ఆయుధాల పైన వేసి కట్టాడు. ధర్మరాజు చెట్టు దిగి ఆ చెట్టుకు ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. ఆ తర్వాత అక్కడే పశువుల్ని కాచుకున్న గొడ్డు కాపర్లతో ఇలా అన్నాడు: ఈమె మా తల్లి, 100 ఏళ్ళు నిండాయి. మేము ఈమె శవాన్ని చెట్టు కొమ్మకు కట్టాము. ఇది మా కులాచారము. మా పెద్దలంతా ఏం చేశారో మేము అదే చేస్తున్నాము అని చెప్పి వాళ్ళతో నమ్మబలికారు. అట్లా చేయడం వల్ల ఆయుధాలన్నీ భద్రంగా ఉంటాయని అంతా సంతోషించారు. అంతేకాకుండా ఆ శవం నుండి వచ్చే దుర్వాసనకు అడవిలో తిరిగే వారెవరు ఆయుధాల జోలికి వెళ్ళడానికి సాహసించరనుకున్నారు. ఆ తర్వాత ధర్మరాజు యముడిని: తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన వరాన్ని మన్నించి నా తమ్ములెవరూ అధర్మానికి పాల్పడకుండా కాపాడు. మేము ఏ సమయంలో ఏ పనిని ఎట్లా చేయాలో దానికి తగినట్లుగా మమ్మల్ని నడిపించు అన్నాడు. బ్రాహ్మణుడు అరణి కోసం వచ్చినప్పుడు యక్షుడి వశమైన నా తమ్ముడు ప్రాణాలను అడిగాను. నలుగురికి నీతిని, పరాక్రమాన్ని, మహిమని ఇమ్మని కోరుకున్నాను. నా మీద వాత్సల్యంతో అన్నీ అనుగ్రహించావు. మళ్ళీ ఈ సమయంలో నీ అనుగ్రహాన్ని మరీ వేడుకుంటున్నాను అని నమస్కరించాడు. వెంటనే యముడు అనుగ్రహం వల్ల ధర్మరాజుకు సన్యాసి వేషం ఏర్పడింది. కాషాయ వస్త్రాలు, దండకమండలాలు అమిరాయి. అట్లాగే మిగిలిన 9 తమ్ములకు వారి వేషాలకు తగిన వేషభాషలు ఏర్పడ్డాయి. ఆ రోజు విరాటరాజు బయట కొలువై ఉన్నాడు. ధర్మరాజు ఆ స్థానంలోకి ప్రవేశించాడు. ధర్మరాజు విరాట్ సన్యాసి వేషంలో కనిపించుట. ధర్మరాజు మళ్ళీ సమయానికి విరాటుడు బయటే కొలువు తీరి ఉన్నాడు. అల్లంత దూరం నుంచే వచ్చే సన్యాసిని చూశాడు. అతడితో రాజటీవీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అతడికి. ఇతడు ఏ దేశానికైనా రాజై ఉంటాడా అని కొద్దిసేపు ఆలోచించాడు. ఇతడితో చక్రవర్తి తేజస్వి ఉట్టిపడుతోంది, కానీ రాజలాంఛనాలేవి అని అనుకున్నాడు చక్రవర్తి. అయితే ఏనుగు అంబారీ పైన రాడా? అంబారీ ఇరువైపులా రక్షక భటులు ఉండరా? అన్నిటికన్నా ముఖ్యమైన శ్వేతభద్రం కనిపించడం లేదు. రత్న ఖచ్చిత కంకణాలు ఉండాల్సిన బాహువులకు రుద్రాక్ష మామలు కట్టి ఉన్నాయి ఏమిటి? అంతా బాగానే ఉంది. ఈ దెయ్యసాలు నా దగ్గరికి ఏం ఆశించి వస్తున్నట్లు? ఎందుకైనా రాని, ఏమైనా అడగని, అన్నీ ఇచ్చి సంతోషపెట్టి పంపుతాను. ఇంకా ఆయన అడిగిన దానికన్నా ఎక్కువే ఇస్తాను. నేను, నా మంత్రులు అందరం సంతోషంగా ఆయన్ని సేవించుకుంటాము. రాజు తనలో ఇట్లా అనుకుంటూ ఉండగానే కంకుబట్టు సభలోకి ప్రవేశించాడు. సభ్యులంతా స్వచ్ఛందంగా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. విరాటుడు సింహాసనం పై నుండి దిగివచ్చి ఎదురెళ్ళి మర్యాదగా తీసుకుని వచ్చి తగిన సింహాసనంపై కూర్చోబెట్టాడు. శిరస్సు వంచి ఆ యతీశ్వరుడి నుంచి ఆశీస్సులు అందుకున్నాడు. విరాటుడు: మహాత్మా, మీ జన్మస్థలం ఏది? మీ వంశం ఏది? మీరింతవరకు పూర్వం నివసించిన చోటు ఏది? మీ పేరేమిటి? మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి? నాకు స్పష్టంగా చెప్పండి అన్నాడు. కంకుబట్టు: రాజా, ఉన్నది ఉన్నట్లే చెప్పే మనుషులు ఎక్కడున్నారు? వారికి తోచింది చెప్పడమే స్వభావం కనిపిస్తోంది. అంతేకాకుండా ఎవరైనా, ఎటువంటి వారైనా అంత నిశ్చితంగా చూడాల్సిన అవసరం ఉందా అని మందహాసం చేస్తూ, రాజా, శరీరం పంచభూతాలతో కూడినది. ఇక మనస్సు అంటారా, అసలే నిలకడలేనిది. వీటిని నమ్ముకుని సత్యమేనని ఎలా చెప్పగలను? రాజా, నేను ద్విజుడను, కురుదేశంలో జన్మించాను, ధర్మరాజు స్నేహితుడిని. అయితే ఇప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాను. రాజులకు తగు విధంగా వినోదం కల్పించగలను. ఒకచోట నిలవకుండా సంచరించే వ్రతం అన్నమాట, పరివ్రాజక వ్రతం.
అంటే ఒక చోట నిలవకుండా సంచరించే వ్రతం. జోదం కొద్దిగా నేర్చుకున్నాను. గిట్టని వాళ్ళు మోసంతో నా చేతిలో ఉన్న డబ్బంతా కాజేసి అవమానించారు. విరక్తి పుట్టి ఉన్న ఊరు వదిలి వచ్చేశాను. ఓ రాజా, నాకు రాజనీతి కొద్దిగా తెలుసు. సందర్భాన్ని బట్టి నా చాతుర్యం చూపుతాను. ధార్మికులంటే నాకు చాలా ఇష్టం. అటువంటి వారితోనే స్నేహం చేస్తాను. నన్ను కంకుడు అని పిలుస్తారు. నేను నీచ మానవులతో స్నేహం చేయలేను. రాజులలో ఉన్న సజ్జనుడు అని విన్నాను. నిన్ను సేవించాలని వచ్చాను. ప్రస్తుతం నేను వ్రతం చేస్తున్నాను. వ్రత నియమం ప్రకారం కదలకుండా 1 సంవత్సరం పాటు ఒకే చోట ఉండాలి. నీ దగ్గరే ఆ వ్రతం పూర్తి చేయాలని వచ్చాను. ఆ తర్వాత నన్ను అవమానించిన వారికి ఎదిరించి పగ తీర్చుకుంటాను. విరాటుడు: మహాత్మా, మీ తేజస్సు మహేంద్రుడి వలె వెలిగిపోతోంది. నిజానికి నువ్వు ఈ మత్స్యరాజ్యాన్ని పరిపాలించడానికి తగినవాడు అనిపిస్తోంది. నీ వ్రతాన్ని ఇక్కడే నిస్సంకోచంగా కొనసాగించు. నేను, నా తమ్ముడు, పుత్రుడు, మంత్రులు అందరూ నిన్ను సేవించుకుంటారు. నీ వ్రతానికి చేదోడు వాదోడుగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఈ రాజ్యంలోని సంపదలు, రథాలు, ఉన్నతాసనాలు, వస్త్రాలు, ఆహారాలు అన్నీ నీ సొంతమేనని భావించుకో. నా సేవకులు ఎవరైనా మీ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే వారు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కఠినంగా శిక్షిస్తాను. కంకుబొట్టు: రాజా, హోమానికి పనికి వచ్చే పదార్థాలే నాకు ఆహారం. నాకు పడక నేల మీదే. వ్రతం ఉన్నవాడికి నాకు ఈ మర్యాదలన్నీ ఎందుకు? విరాటుడు: స్వామి, మీకు ఏ విధంగా ఉంటే సంతోషంగా ఉంటుందో ఆ విధంగానే చేయండి. మీకు ఇష్టమైనవన్నీ రోజులు ఇక్కడ ఉండవచ్చు. జోదం తెలిసిన వారంటే నాకు అభిమానం ఎక్కువ. మీరు పెద్దలు, మీ హోదాకు తగినట్లుగా సుఖంగా ఉండండి. ఇదే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో కాలంగా పరిచితుల్లాగా అనుభూతి కలుగుతోంది అన్నాడు. భీముడు వంటవాడుగా విరాటుడు కొలువులో చేరుట. భీముడు విరాటు కొలువులో చేరేందుకు సభకు 2వ వైపు నుండి ప్రవేశించాడు. విరాటుడు భీముని దూరం నుండి చూశాడు. అతడి తేజస్సుకు ఆశ్చర్యపోయాడు. అతడిలో మానవాతీత లక్షణాలు కనిపిస్తున్నాయి. మానవ మాతృల కన్నా భిన్నంగా ఉన్నాడే అని ఆశ్చర్యపోయాడు. అతడిలో సూర్యుడి తేజస్సు తెలుస్తోంది. చంద్రుడిలోని సౌందర్యాన్ని చూశాడు. నడక మాత్రం ఇంద్రుడి వైభవాన్ని గుర్తు చేస్తూ ఉంది. దగ్గరకు రానే వచ్చాడు. అతడి కుడి చేతిలో గరిటె ఉంది. చంకలో కత్తి వేలాడుతోంది. ఎడమ చేతిలో కఠినమైన శూలాలున్నాయి. లేడి చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుని సభలోకి ప్రవేశించి విరాటుడికి వినయంగా వంగి నమస్కరించాడు. రాజా, నేను 4వ జాతి వాడిని. మీకు సేవ చేయాలని వచ్చాను. రకరకాలైన వంటలు రుచిగా చేయడం ఒక్కటే నేను నేర్చిన విద్య. ఆ విద్యలో నన్ను మించినవాడు ఏ పట్టణంలోనూ కనిపించడు. నా పేరు వలలుడు. నాకింత తిండి పుట్ట ఇస్తే చాలు. నమ్మకంగా మీ సేవ చేసుకుంటూ పడి ఉంటాను. విరాటుడు: నేను చూస్తుంటే శూద్రుడిలా కనిపించడం లేదు. నీ రూపురేఖలు చూస్తుంటే ఈ భూభారాన్ని భరించగలవేమో అనిపిస్తోంది. నేను నీకు తగిన పీఠం, ఛత్రం, సేనాధ్యక్ష పదవిస్తాను. నా ఏనుగుల సముదాయాన్ని పర్యవేక్షిస్తూ ఉండు. భీముడు తల అడ్డంగా తిప్పుతూ: రాజా, నాకు చేతకాని పనులు నేను పోను. నాది వంటలు చేయడంలో అందివేసిన చెయ్యి. ఆ పనిలో నన్ను మించినవాడు లేడు. నేను చేసిన వంటలు తిన్న ధర్మరాజు నన్ను మెచ్చుకోని రోజంటూ ఉండేది కాదు. మిమ్మల్ని కూడా అట్లాగే సేవించుకుంటాను. నేను బలవంతుడన్న మాట నిజమే. అడవి దున్నలతో కానీ, ఏనుగు పెద్ద పులులతో కానీ ఏ ఆయుధం లేకుండా పోరాడతాను. నాకు మల్ల విద్యలో కూడా కొద్దిపాటి అనుభవం ఉంది. మల్లులతో వినోదం కోసం పోరాడతాను. నన్ను నీ కొలువులో పెట్టుకుంటే నాకు వచ్చిన విద్యలన్నీ ప్రదర్శిస్తూ నమ్మకంగా పడి ఉంటాను. నీకు ఇష్టమైతే నాకు తెలిసిన పని ఇవ్వండి, లేదంటే పొమ్మనండి, మరో చోటుకు పోతాను అన్నాడు. విరాటుడు: వల్లుడా, నీ బల పరాక్రమాలు చూసి అలా అన్నానే కానీ మరో అభిప్రాయం కాదు. నువ్వు మా దగ్గరే ఉండు. వంటశాలకు అధికారివిగా ఉండి మాకు రుచిగా వంటలు చేసి పెట్టు. వంట వాళ్ళంతా నువ్వు చెప్పినట్లు వింటారు అన్నాడు. అర్జునుడు పేడి రూపంలో విరాటు కొలువులో చేరుట. కొంతసేపట్లో ఆడవేషంలో అర్జునుడు ఆ సభ ప్రవేశం చేశాడు. నడకలో రాచటీవీపోయి ఆడంగి రేకుల వాడు నడక వచ్చింది. శరీర ఛాయ కనబడకుండా చీరతో కప్పుకున్నాడు. చేతులకున్న గాయాలు బయటపడకుండా పూర్తిగా గాజులు తొడిగాడు. మెడ కనపడకుండా బంగారు పట్టికలు ధరించాడు. మంచు కప్పిన సూర్యబింబంలా, నివురు కప్పిన నిప్పులా మోహిని వేషం వేసిన విష్ణుమూర్తియే నపుంసక వేషంలో అదో మాదిరిగా వెకిలిగా కనిపిస్తున్నాడు. అర్జునుడి రూపులో నపుంసకత్వం ఉంది. ఆడరూపు ఉంది. రాజు సభాసదులందరూ ఆశ్చర్యంగా చూస్తూ నవ్వుకున్నారు. వినోదం కల్పించడం కోసం ఎవరైనా మహాత్ముడికి ఈ వేషం వేశారేమో అని కూడా విరాటుడు ఊహించాడు. అర్జునుడు: మహారాజా, నృత్యం నేర్పించడం నా వృత్తి. మిమ్మల్ని సేవించుకుందామని వచ్చాను. నా పేరు బృహన్నల. నా రూపం చూస్తున్నారు కదా. నేను ఒక పేడిని.
విరాటుడు: ఏమిటి నువ్వు పేడివా? నమ్మలేకుండా ఉన్నాను. విశాలమైన నీ వక్షస్థలం, ఆజానుబాహువులకున్న నిన్ను చూడగానే గొప్ప ధనుర్విద్యా పారంగతుడు అని అనుకున్నాను. అందువల్ల దూరాన్ని నుండి చూసి నా దగ్గరున్న ఉత్తమమైన ధనుర్బాణాలు, వాహనాలు, రథాలు, ఆభరణాలు ఇచ్చి నిన్ను మత్స్యదేశానికి రాజును చేయాలనుకున్నాను. కానీ తీరా దగ్గరికి వచ్చాక నువ్వు ఒక పేడివి అని తెలిసి గొప్ప ఆశాభంగమైంది. బృహన్నల: మహారాజా, ఒక క్రూరమైన శాపం వల్ల నాకు ఈ పేడితనం వచ్చింది. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు కదా. నాకు ఏర్పడిన ఈ పేడితనం వల్ల నేను ఏ పని చేయలేను. అందువల్ల బాల్యం నుండి కోలాటం, కుండలి, అభినయ, నృత్యం మొదలైన కళలన్నీ నేర్చుకున్నాను. ఎంత మాత్రం నేర్పరితనం లేని పిల్లలకైనా ప్రావీణ్యం కలిగించగలను. అంతఃపురంలో రాజకన్యలకు నాకు తెలిసిన కళలన్నీ నేర్పుతూ నాట్యాచార్యునిగా ఇన్నాళ్ళు పనిచేశాను. బృహన్నల మాటలు వినగానే విరాటుడి మనసులో బాధతో పాటు అతడిపై జాలి కలిగింది. ఒకసారి అతన్ని నిశ్చితంగా పరీక్షించాడు. నిజంగా పేడి అని నిర్ధారణకు వచ్చాడు. తన కూతురు ఉత్తరకు ఇతడి దగ్గర నాట్యం నేర్పించవచ్చని అనుకున్నాడు. వెంటనే ఉత్తరను తీసుకురమ్మని కబురు పంపాడు. ఉత్తర తన చెలికత్తెలతో వచ్చి తండ్రి ఎదురుగా వినయంగా నమస్కరించి నిలబడింది. కూతుర్ని దగ్గరకు తీసుకుని బృహన్నలతో ఇలా అన్నాడు: బృహన్నల, ఈ బాలిక నా కుమార్తె. ఈమెను పరీక్షించి నాట్యం నేర్పించేందుకు యోగ్యురాలు అవునో కాదో చెప్పు అన్నాడు. బృహన్నల: చిత్తం మహారాజా, ఈ బాలిక నాట్యంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించగలదు. గొప్ప కళాకారిణిగా తీర్చిదిద్దుతాను. ఈమె నాట్యానికి తలమానికమవుతుంది అన్నాడు. విరాటుడు: బృహన్నల, బాగా చెప్పావు. ఉత్తర్ అంటే మాకు అందరికీ పంచప్రాణాలు. నువ్వు గొప్ప కళావతివి. ఈ ఉత్తరకు ఆటలంటే ఇష్టము. చెలికత్తెలతో ఇష్టం వచ్చినట్లుగా అల్లరి చేస్తూ ఉంటుంది. క్రమశిక్షణ గూర్చి బొత్తిగా తెలియదు. కనుక ఈమెను ఆటల మీద ఉండే ఆసక్తిని నాట్యం వైపు మళ్లించు. నాట్యంలో చక్కని శిక్షణ ఇవ్వు. ఇక నుండి ఈమె బాగోగులన్నీ నువ్వే చూసుకోవాలి. అమ్మా ఉత్తర, నేటి నుంచి ఈయనే నీ గురువు. ఆమె చెప్పినట్లు నడుచుకుంటూ నాట్యం నేర్చుకో. అన్ని విధాలా గురువుని గౌరవించు. మన తాహతుకు తగినట్లు ఆహారం, పండ్లు, గంధము, పూలు మొదలైనవి ఇచ్చి ఏ లోపం లేకుండా గౌరవించు. అమ్మ, ఇక నుండి గురువే నీకు తల్లి, తండ్రి, దైవం అన్నీ. బృహన్నల దగ్గర బుద్ధిగాను గౌరవంతో నడుచుకో. ఈమెకు అంతఃపురం సంచారంతో నిషేధాలు ఏమీ ఉండవు. ఈ విధంగా చెప్పి వాడందరినీ అంతఃపురంలోకి పంపాడు. నకులుడు అశ్వపాలకుడుగా చేరుట. ఆ సమయంలో విరాటుడు అశ్వశాలలో అశ్వాలను పరీక్షిస్తున్నాడు. అప్పుడు నకులుడు కూడా అక్కడే ఉన్నాడు. రాజుకు వినయంగా నమస్కరించి, రాజా, నా పేరు దామగ్రంథి. నేను అశ్వశాస్త్రాన్ని కొంతవరకు అధ్యయనం చేశాను. రాజులు అధిరోహించగలిగిన ఉత్తమమైన అశ్వాలను ఎన్నిక చేయగలను. గుర్రాలను చూస్తేనే దాన్ని ఆయు ప్రమాణాన్ని చెప్పగలను. చూడి గుర్రాలను ఇట్టే కనిపెట్టగలను. వాటి ఆకారాలను చూసి ఏ జాతితో చెప్పగలను. అశ్వాల మనోభావాన్ని చదవగలను. గుర్రాలకు దాణా వేయడంలో కానీ పోషణ, చికిత్స వంటి విషయాలన్నీ నాకు తెలుసు. ఒకవేళ యుద్ధం వస్తే నా బల ప్రదర్శన చూపి రాజును మన్నను అందుకుంటాను అన్నాడు. అప్పుడు విరాటుడు, ఓ ధామగ్రంథి, నీకు నా సేనాధ్యక్షుడిగా ఉంటూ నా అశ్వ సంపదను కాపాడే బాధ్యతను ఇస్తున్నాను. అయితే కేవలం గుర్రాలకే పరిమితమని అనుకోకు అన్నాడు. అందుకు నకులుడు, రాజా, లోకంలో ఎవరైనా వాళ్ళకు తెలిసిన పని చేస్తూ జీవనం సాగించాలే కానీ తెలియని పనుల్లో ప్రవేశించకూడదు. ధర్మరాజే నాకు అశ్వశాస్త్రంలో నేర్పరిగా చేశాడు. ఆ తరువాత గుర్రాలకు అధిపతిని చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే నన్ను తన సొంత తమ్ముడిలాగా చూసుకునేవాడు. ధర్మరాజు విరక్తితో రాజ్యాన్ని, బంధువుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక నేను ఎక్కడో ఒకచోట పనిచేసి పొట్ట పోసుకోవాలి కదా. అందుకోసం చాలా ఊళ్ళు తిరిగాను. అంతా విరాటుడు చాలా సజ్జనుడు, పుణ్యాత్ముడు, ధర్మరాజు అంతటి వాడని నలుగురు చెప్పుకుంటుంటే మిమ్మల్ని సేవిద్దామని వచ్చాను. మిమ్మల్ని స్వయంగా చూసే అదృష్టం కలిగింది. నాకు చేతనైన పద్ధతిలో నా సంగతులన్నీ విన్నవించుకున్నాను. నీకు ఇష్టమైతే అశ్వరక్షకుడిగా ఉంటూ మీకు సేవ చేస్తూ బతుకుతాను, లేదంటే వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు ఆ విరాటరాజు, ఓ దామగ్రంథి, అశ్వాల విషయమే చూసుకోవడమే నీకు ఇష్టమైతే అశ్వాలన్నింటినీ ప్రధాన పాలకుడిగా ఉండు. నేను అశ్వాల విషయంలో ఎటువంటి శ్రద్ధ వహిస్తానో నువ్వు అట్లాగే చూడు. మిగిలిన వాళ్ళ చేత చేయించు అన్నాడు. సహదేవుడు గొల్ల వేషంలో వచ్చాడు. ఒక భుజాన పలుపులు మోపు, మరొక భుజం పైన
పెయ్యి దూడల తాళ్ళు, మునుకోల కర్ర ఒక చేత్తో పట్టుకుని నగరవాసులను చూసి బెదిరిపోతూ ముమ్మూర్తిలో గొల్లవాడిలా ఉన్నాడు. ఆకాశమంతా మబ్బులతో కప్పేసిన పొద్దుగోకుతున్నట్లు అతని పద్మనేత్రాల ముఖం తీరు అగ్నిదేవుడు చంద్రుడు తలపింపజేస్తున్నాడు. భయపడుతూనే రాజు వద్దకు వచ్చాడు. స్వామి, నేను గొల్ల పిల్లగాడిని, పేరు తాంత్రి పాలకుడు, ప్రభువుకు దండాలు. నేను పశువులు కాస్తుంటే మందల్లో తెగులున్న మాట రాదండి. చూడి పాడి తప్పకుండా కొంటె దూడ తేకుండా ఆవును కుండెడు పాలిస్తాయండి. మృగాల పాలు పడకుండా అక్కడ ఇక్కడ తప్పిపోకుండా ప్రాణంగా కాస్తానండి. మీ మీద కొండంత ఆశ పెట్టుకుని వచ్చానండి. ఆ పైన మీ దయ అన్నాడు. విరాటుడు, అబ్బి, నీ ముఖం తేజస్సు చూస్తుంటే సూర్యచంద్రులాగా వెలిగిపోతున్నావు. నా రాజ్యాన్ని పాలించేట్టు నీ ముఖం చెప్తుంది. పశువుల కాపరి పని నీకు తగినది కాదు. మంచి మంచి ఆయుధాలు ఇస్తాను. రథాల మీద తిరగవచ్చు. మత్స్యరాజ్యంలో నువ్వు కోరుకున్న ప్రదేశానికి మండలాధిపతినిగా చేస్తాను. ఒప్పుకుంటావా అన్నాడు. తంత్రిపాలుడు, కులం తక్కువ అండి స్వామి. రాసకార్యాలేవి నాకు తెలియవు. మా తాత ముత్తాతల కాలం నుండి కౌరవుల పశువుల మంద కాపలా కాస్తూ బతికాము. నేను ధర్మరాజు గారి మంద కాసేవాడిని. నా చేతి మహత్యం వల్ల మంద తామర తంపనగా పెరిగిపోయేవి. గొడ్డు మోద్దాన్నైనా నేను ఆబోతు గాలి తగిలేట్టు చేస్తే చాలు, చూలు నిలిచిపోయేది. నా మందలో పూర్లుకు రాని ఆవంటూ ఉండదండి. మందలో ఒక గొడ్డు కూడా రోగం వచ్చేది కాదండి. అన్ని మాటలు ఎందుకు? పశుజాతి విషయాలన్నీ నాకు కొట్టిన పిండి. ఆ పని తప్పించి ఇంకో పని తెలియదండి. పశువుల విషయానికి వస్తే కొమ్ములు తిరిగిన వాడైనా నా పనిలో తప్పు పట్టలేడండి. తమరి కాడ అంతా మనవి చేసుకున్నాను. ఆ పైన తమ చిత్తమండి. ఆ పైన నా భాగ్యమండి అన్నాడు. విరాటుడు బాగా ఆలోచించి, నీకు అంతగా పశువుల పైన ఇష్టంగా ఉంటే ఆ పనే చెయ్యి. మా పశువులన్నిటిపైన అధికారిగా ఉండు. మందిని జాగ్రత్తగా చూసుకో. పశువుల కాపర్లంతా నీ కింద పని చేస్తారు అన్నాడు. ద్రౌపది సైరంధ్రి వేషంలో సుధేష్ణుని సేవించుట. ద్రౌపది తన దేశాచారం ప్రకారం అల్లిన జడను విప్పేసింది. సైరంధ్రి వేషానికి తగినట్లుగా కుడివైపు ఒరిగేట్లుగా కొప్పుగా అమర్చింది. మాషన చీర కట్టుకుంది. ముతక నార వస్త్రంతో చనుకట్టును కప్పుకుంది. ఆ విధంగా దాసి లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుండగా పురప్రవేశం చేసింది. చేత లావణ్యం తగిన తీగ వల్లే ఉన్నది. అనగా ఆమె వేషధారణ వల్ల ఆమె రూపంలోని కాంతి కొరబడింది. ఆమె వర్చస్సును చూసి పురజనులంతా ఆశ్చర్యపోయారు. ఆమె రోహిణియో అరుంధతియో అయి ఉండాలే కానీ మానవ కాంత మాత్రం కాదని వాళ్ళలో వాళ్లే గుసగుసలాడుకున్నారు. శుభప్రదమైన ఆమె దేహకాంతి చేత అందరిలోనూ గౌరవభావం ఏర్పడింది. వాళ్ళు ఆ విధంగా అనుకుంటూ ద్రౌపదిని, నీవెవరు, ఏ పని మీద ఇక్కడికి వచ్చావు అడుగుతూ ఉండగా వారితో ఆమె, నేను సైరంధ్రిని. నా కూడబెట్టి కట్టుకోవడానికి గుడ్డలిస్తే చాలు. ఈ విధంగా నన్ను ఎవరైనా దయతో సద్భావంతో పోషిస్తారు. వారి దగ్గరుండి పనులు చేసి పెడతా జీవించాలని వచ్చాను అన్నది. ఆ మాటలకు జనం ముక్కును వేలేసుకున్నారు. ఈమెకి తిండి పెట్టి పోషిస్తే ఎక్కడైనా పని చేస్తుందట, ఇవి నమ్మదగిన మాటలేనా అని కొట్టి పారేశారు. ఆ విధంగా ఆమె జనంలో మాట్లాడుతూ రాజమందిరం దగ్గరికి వచ్చింది. రాజు సుదర్శనాదేవి అంతఃపుర కిటికీ గుండా వీధిలో జనుల మధ్యనున్న సైరంధ్రిని చూసింది. ఆమెలో అందం, ఔన్నత్యం కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉంది. వేషం చూస్తే దాసీదానిలాగా ఉంది. వినయంగా వంగి వంగి సేవకురాల్లాగా మాట్లాడుతోంది. ఈమె ఎక్కడికి వెళుతుందో అని అడగమని సేవకురాండ్రను వెంటబెట్టుకు రమ్మని పంపింది. వాళ్ళందరూ పోయి ద్రౌపదిని వెంటబెట్టుకుని వచ్చారు. ద్రౌపది పాదాలు ఎర్రగా ఉండడం చేత ఆమె నడిచిన చోట నేల ఎర్రబారినట్టు కనిపిస్తోంది. ఆమె మేలి ముసుగు వేసుకుంది. కళ్ళల్లో కాంతులు కనిపిస్తున్నాయి. ఆమె రాకతో అంతఃపురానికి శోభ చేకూరినట్లయింది. ఈ విధంగా మందగమనంతో సుధేష్ణ ఉన్న గదికి వచ్చింది. సుధేష్ణ ద్రౌపది దగ్గరగా రమ్మని చేతులు చాపింది. ద్రౌపది ఆమెకు దగ్గరగా పోయి వినయంగా నిలబడింది. ఆమె ముఖంలో గౌరవం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఆపాదమస్తకం పరిశీలించి చూసింది. నీ పేరేమిటి? నువ్వు ఎవరి దానివి? నీ కులం ఏమిటి? ద్రౌపది, నేను సైరంధ్రి జాతిలో పుట్టాను. నా పేరు మానిని. 5 భర్తలతో ఉంటాను. ఒకానొక సందర్భంలో మా విరోధుల అహంకారంతో నా భర్తల ఎదుటనే నా జుట్టు పట్టుకొని లాగారు. ఆ అవమానంతో భర్తలతో కలిసి అడవుల్లో కందుమూలాలు తింటూ కాలక్షేపం చేశాను. బ్రహ్మచర్యాన్ని అవలంబించాను. ఇంకా 1 ఏడాది పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని కొనసాగించాలి. నువ్వు ధర్మపరురాలువని విన్నాను. నీ దగ్గరే ఉండిపోవాలని వచ్చాను. సుదర్శన, నువ్వు దేవతల, విద్యాధురుల, కిన్నెరల, యక్షుల సిద్ధకాంతల్లో ఒకటివి కావచ్చును. ఈ నగరానికి రావడానికి కారణం ఏమిటో అబద్ధమాడకుండా చెప్పు. ద్రౌపది, నేను ముందు కృష్ణుడి భార్య సత్యభామ దగ్గర
ఆ తర్వాత ద్రౌపది దగ్గర పనిచేసేదాన్ని. పరిచారకుల విధులన్నీ నాకు బాగా తెలుసు. అమ్మ ద్రౌపది నన్ను ప్రాణానికి ప్రాణంగా భావించి ఆదరించేది. నీచమైన సేవలు నేను ఎన్నడూ చేయలేదు, ఇక ముందు కూడా చేయను. ఈ విషయంలో మనసులో పెట్టుకుని గౌరవమైన పద్ధతిలో నన్ను స్వీకరించు. రకరకాలైన తిలకాలు, లేపనాలు తయారు చేయగలను. పూల చెండ్లు అందంగా కట్టి ముద్దు చెట్టుగా కొప్పులు అమర్చగలను. పూలతో అనేక రకాల దండలు కడతాను. సుదర్శన భామ, నీ అందం అపూర్వం. నీ రూపాన్ని చూస్తే మా రాజు ముచ్చటపడి తీరతాడు. అప్పుడు నా పంప కూలిపోదా? అందువల్ల నీ చేత అట్లాంటి పనులు ఎట్లా చేయించుకోను? ఒక్క మాటలో చెప్పాలంటే నీ అందం ఆడవాళ్ళను కూడా మోహింపజేస్తోంది. నిన్ను భరించడం అంటే పీతగర్భం వంటిదే. నీ రక్షణ కూడా నా నాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నట్లవుతుంది. అది ఎంతమాత్రం తెలివైన పని కాదు. ద్రౌపది, అమ్మ నువ్వు భయపడుతున్నట్టుగా ఎన్నటికీ జరగదు. నా భర్తలు సామాన్యులు కారు. బలం, ఉపాయం రెండూ ఉన్నవారు. వీటితోడు గొప్ప పరాక్రమవంతులు. ఒక్క నిమిషమైనా నా విషయంలో పరాకుగా ఉండరు. ఏ నీచుడైనా నీచబుద్ధితో నా వంక చూసినట్లయితే ఆ రాత్రే నరికి పాత్రేస్తారు. హరిహరాదులు వచ్చినా వారిని అడ్డుకోలేరు. అటువంటి వారు బలం గలవారైనా శక్తి సంపదలు గలవారైనా ఏనుగంత బలశాలురే కావచ్చు, కానీ నా భర్తలు వారిని ప్రాణాలతో వదలరు. ఇన్ని మాటలు ఎందుకు? పురుషులెవరు నా వంక నీచ దృష్టితో చూడడానికి భయపడతారు. అదీ కాక నా మనసులో అటువంటి కోరిక తల ఎత్తదు. నేను పెద్దల శిక్షణలో పెరిగిన దానను, ఆచారాలన్నీ వంట పట్టించుకున్న దానను కావున నా యందు దయతలచి ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడవద్దు. నా గురించి మనసులో ఎటువంటి సందేహము పెట్టుకోకు. నన్ను నీ సేవకురాలుగా స్వీకరించు. ఏ ఏ పనుల్లో ఉదాత్తత ఉంటుందో, ఏ ఏ పనుల్లో నాగరికత ఉంటుందో, నీకు ఏ ఏ సేవలు నచ్చుతాయో ఆ పద్ధతిలో నేర్పుతో నిన్ను సంతృప్తి పరుస్తాను. నేను ఎల్లవేళలా నువ్వు మెచ్చుకునేట్లుగా ప్రవర్తిస్తాను. నన్ను గౌరవంగా చూసేవారిని నా భర్తలు నెత్తిన పెట్టుకుని పూజిస్తారు అంది. సుదర్శన, ఓ సైరంధ్రి, నీ మనసు తెలుసుకోవడానికే అట్లా మాట్లాడాను. నువ్వు అంతఃపురంలో సైరంధ్రిగా ఉండు. ఇక్కడ అంతా నీ మర్యాద తగినట్లుగానే ఉంటుంది. నీ మాటలకు నేనెంతో సంతోషించాను అంది. వైశంపాయనుడు, రాజా, ఆ విధంగా పాండవులు ద్రౌపది విరాటని ఆస్థానంలో సేవకులుగా కుదిరారు. రెండో కంటికి తెలియకుండా స్థిమితంగా నివసించారు. విరాట పర్వంలోని ప్రథమ శ్వాసం పూర్తయిందండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పాలన కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.